తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోల రెమ్యూనరేషన్స్ డబుల్ ట్రిపుల్ అయ్యాయి. హీరోయిన్స్, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ ఇలా అందరి పారితోషికాలకు రెక్కలొచ్చాయి. ఇక సినిమాకు ఆయువు పట్టు మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో పెరిగాయో చూసిద్దాం. రెమ్యునరేషన్ పెంచడం ముందుగా అనిరుద్ధ్తోనే మొదలైంది. వరుసగా మ్యూజికల్ హెడ్స్ తో అనిరుద్ధ్ అందరంత ఎత్తుకు వెళ్లిపోయాడు. విక్రమ్, జైలర్, లియోతో సత్తా చాటాడు. దీంతో తెలుగు డైరెక్టర్స్ సైతం అనిరుద్ధే కావాలంటున్నారు. ప్రస్తుతం తెలుగులో దేవర, గౌతమ్ తెననూరి సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు. కమల్ భారతీయుడు 2, రజనీకాంత్ వెట్టయాన్, కూలీ, అజిత్ విడామయర్చికి మ్యూజిక్ ఇస్తున్నాడు అనిరుద్ధ్. జవాన్ హిట్ తో అనిరుద్ధ్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అనిరుద్ధ్ ఈ సినిమా కోసం ఫస్ట్ టైం 10 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇలా బాలీవుడ్ పుణ్యమాని ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ పేరు వినిపిస్తోంది. చిన్న సినిమా అయితే 8 కోట్లు, క్రేజీ ప్రాజెక్ట్ అయితే 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఎక్కువ రెమ్యునరేషన్ 10 కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ పేరు వినిపించేది. వరుస హెడ్స్ తో అనిరుద్ధ్ టాప్ ప్లేస్ కు వెళితే రెహమాన్ సెకండ్ ప్లేస్ లో రావాల్సి వచ్చింది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు రెహమాన్. RRR తరువాత కీరవాణికి పెద్దగా హెడ్స్ లేకపోయినా ఆస్కార్ అందుకున్నాక రెమ్యునరేషన్ డబుల్ చేసేశారు. లిమిటెడ్ గా సినిమాలు చేసే క్రీమ్ ఒకేసారి 2-3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం చిరంజీవి, విశ్వంభర, పవన్, హరిహర వీరమల్లు, మహేష్, రాజమౌళి సినిమాలతో పాటు లవ్ మీ వంటి హర్రర్ కామెడీకి మ్యూజిక్ ఇస్తున్నారు. ఆస్కార్ రావడానికి ముందు కీరవాణి రెమ్యునరేషన్ 3 కోట్లుంటే ప్రస్తుతం 6 కోట్లకు చేరిందట. ఇక రాజమౌళి, మహేష్ మూవీ దగ్గరకొచ్చేసరికి 15 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. పాన్ వరల్డ్ మూవీ కావడం, రాజమౌళి సక్సెస్ వెనకాల కీరవాణి మ్యూజిక్ ఉండడంతో రెమ్యునరేషన్ లో టాప్ లో ఉంటాడు కీరవాణి. పుష్ప హిట్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయి. పుష్ప ఆడియో పాన్ ఇండియా హిట్ కావడం, అందులోనూ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు రావడం దేవిశ్రీకి కలిసొచ్చింది. 3-4 కోట్లు తీసుకునే దేవిశ్రీ కెరియర్ ను పుష్ప మార్చేసింది. గతంలోలా ఎక్కువ సినిమాలు చేయకుండా లిమిటెడ్ గా చేస్తూ సినిమాకు 8 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. ప్రస్తుతం తండేల్, రామ్ చరణ్, సుకుమార్ మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్, ధనుష్, కుబేరాకు వర్క్ చేస్తున్నాడు దేవిశ్రీ. ఇక తమన్ విషయానికొస్తే ఇంతే తీసుకోవాలి అనుకోడు. పెద్ద సినిమాలకు ఎక్కువ, చిన్న సినిమాలకు తగ్గించి తీసుకుంటాడు. గేమ్ చేంజర్, ఓజీ, తెలుసు కదా, బాలకృష్ణ సినిమాలకు వర్క్ చేస్తున్న తమన్ 4-6 కోట్ల మధ్యలో ఉన్నాడు. గుంటూరు కారం నిరాశపరిచిన కుర్చీ మడతపెట్టి సాంగ్ తమన్ కు సూపర్ క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ పెంచేలా చేసింది. దసరా హిట్ తర్వాత తమిళనాడుకు చెందిన సంతోష్ నారాయణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 టీజర్స్ కు అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. దసరాకు 2 కోట్లు తీసుకున్న సంతోష్ కల్కికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారట.